వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ భూమి బద్దలైందా అన్నట్టు ప్రకటన చేసింది కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ పార్టీని లక్షల మంది జనసమూహం మధ్య పార్టీ అనౌన్స్ చేసింది ఆమె అనౌన్స్మెంట్ వల్ల కేసీఆర్ గారు కంగుతున్నారా, కేటీఆర్ భవిష్యత్తు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది, తన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా అనుకున్న కేసీఆర్ గారికి కనీసం రేపు ఎమ్మెల్యేగా అన్న గెలిపించగలే పరిస్థితి ఉంటుందా, కవిత దెబ్బ ఎవరికి తగిలే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అని పార్టీని ప్రకటించింది. ఆమె ప్రకటన కేసీఆర్ కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. కొడుకు కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్న కేసీఆర్ గారికి ఆశాభంగం ఎదురైందంటారా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అందరూ ఊహించిన విధంగానే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి స్టార్ట్ చేశారు. ఈరోజు ఇనాగ్రేషన్ లక్షల మందితో. 1,00,000 మంది అని వాళ్ళు చెప్పారు, లక్షల మంది అని మీరు అంటున్నారు. అక్కడ నిన్న ఏర్పాట్లు అన్నీ కవరేజ్ చూపించారు. ఎక్కడ ఎంతమంది, ఎన్ని వేల మంది అనేది సరే పర్వాలే, ఎంతమంది వచ్చినా మంచిదే. 1,00,000 మంది బాగా వచ్చినట్టు పర్వాలే, మంచిదే. అందరూ రావాలి, పార్టీ పెట్టాలి. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసలు వ్యాక్యూమ్ ఉందా? కొత్త పార్టీ పెట్టడానికి కావలసినంత వ్యాక్యూమ్ రిక్వైర్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? వ్యాక్యూమ్ స్పష్టంగా కనపడుతుందిగా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తమ పరిపాలన చేసిన అక్రమాలు, దుర్మార్గాలు అన్నీ బయట పెడతా ఉంది. ఆమె కన్న కూతురు బయట పెడతా ఉంది. మూడో ప్రతిమా శక్తిగా నేను ఎదిగే ప్రయత్నం చేస్తానని అంటాను ఆమె. పర్వాలే, మంచిదే, ఎదగాలని ఆశిద్దాం. నేను మీ దగ్గరికి వస్తా. కల్వకుంట్ల కవిత ఆమెకున్న స్ట్రెంగ్త్ ఏంటి, ఆమెకున్న బ్రాండ్ ఏంటి? ఉద్యమ బలం, కేసీఆర్ పేరు, కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ బ్యాక్గ్రౌండ్, బలగం అది మాత్రమే. ఆ కుటుంబం లేకపోతే కవిత ఈరోజు ఈ స్థాయిలో ఉండేయటం అనేది కష్టం. ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఆ కుటుంబానికి బలం కూడా తెలంగాణ సమాజమే, ఉద్యమ పోరాటమే. ఆ ఉద్యమ స్ఫూర్తే ఆ పార్టీని మొన్నటిదా నిలబెట్టగలిగింది. టీఆర్ఎస్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి మీకు తెలుసు, రాష్ట్రానికి తెలుసు. ఐ డూ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. నేను కాదని అనట్లా. నేనేమంటున్నానంటే, ఇప్పుడు కవిత పార్టీ పెట్టడానికి గల కారణాలేంటి? కుటుంబంలో ఉన్న వివాదాలు. అది ఆస్తి పంచాయతీయా, పదవి పంచాయతీయా, ఇంకొక పంచాయతీయా? ఈ పంచాయతీల వల్ల ఆమె కుటుంబంలో నుంచి బయటికి రావలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆమె ఒప్పుకున్న మాట ఇది. సో ఇప్పుడు పార్టీ పెట్టిందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆమె ప్రభావం చూపగలిగేది ఎక్కడ? ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే పార్టీలకు అతీతంగా తెలంగాణ జాగృతి పేరుతో ఆమె గతంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది మహిళల ద్వారా. చైతన్యవంతం చేయగలిగిన మాట వాస్తవం, చేయగలిగింది కూడా జాగృతి సంస్థ ద్వారా. కానీ ఇప్పుడు పార్టీ అనగానే తండ్రికున్న పేరు ప్రఖ్యాతుల ద్వారా ఇంత దూరం రావటం, ఆమె జైలుకు వెళ్ళిన నేపథ్యంలో ఆ కుటుంబం వాళ్ళు పట్టించుకోలేదు అన్న బాధతోటి ఆ కుటుంబం నుంచి విడిపోవటం, ఈ పార్టీ నిర్ణయం తీసుకోవడం అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పట్టించుకోలేదు అని కూడా అనలేము. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలాసార్లు వెళ్ళి వచ్చారు ఢిల్లీ. తిహార్ జైలు కూడా వెళ్ళి మాట్లాడటం, పరామర్శించడం, రావటం, లాయర్లు మాట్లాడటం లోకమంతా చూసింది. పట్టించుకోలేదని చెప్పి అనలేము. అంటే ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె ఏం వాపోయింది? ఆయన మంచోడే, పెద్ద ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అన్నాయి. ఆ దెయ్యాలు ఎవరో అందరికీ తెలుసు, ఆమెకి తెలుసు, ప్రజలకి తెలుసు. సరే, కుటుంబాన్ని విభేదించడానికి గల కారణం ఏంటి? ఆమెకి రావాల్సింది ఏదో రాలేదు, అది ఆమె చెప్పిన మాట. సరే, ఓకే, పార్టీ పెట్టారు. ఇప్పుడు ప్రధానంగా ఆమె బలం ఇప్పటివరకు కేసీఆర్ బ్రాండ్, ఆ కుటుంబ నేపథ్యం. ఇప్పుడు తెలంగాణలో ఒక పార్టీ పెట్టి రాణించాలి అని అంటే స్వచ్ఛందంగా ఈమె వెంట ఓటర్స్ని ఎలా ఆకట్టుకోగలుగుతుంది? అంటే ఒక ఆడబిడ్డగా కేసీఆర్ గారు ఆమెకి అన్యాయం చేశాడు కాబట్టి మహిళా లోకం మొత్తం ఆమెకే మద్దతు ఇస్తుందన్న ధైర్యం ఉంది ఆవిడకి. ఆ ధైర్యం ఉండొచ్చు, తప్పేం లేదు. మీరు ఆ మాటకు వస్తే, ఒక ఆడ మనిషిగా మహిళలందరూ ఆదరిస్తారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బయటికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలమ్మ కూడా పార్టీ పెట్టింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? డిఫరెన్స్ అంటే షర్మిలారెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెట్టకుండా ఆ పెట్టడం ఆంధ్రప్రదేశ్లో పెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బ పడేది ఆ రోజు. మరి ఆ మాటకు వస్తే తెలంగాణలో ఆమె సక్సెస్ కాలేదు. నంబర్ 1, కుటుంబ నేపథ్యంలోనే బయటకు వచ్చింది, పార్టీ పెట్టింది. నంబర్ 2, మీరు అన్నట్టుగా ఇక్కడి నుంచి క్లోజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. మరి ప్రభావితం చూపించగలిగిందా? తెలంగాణలో పార్టీ పెట్టకుండా షర్మిలారెడ్డి ఆ రోజే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టినట్టయితే
జగన్మోహన్ రెడ్డికి దెబ్బ అయితే పడేది. సరే నేనేమంటున్నా అంటే ఇద్దరు కూడా ఈ చెల్లెళ్ళు రూపంలో సొంతగా పార్టీ పెట్టడం, అక్కడ ఆమె ఫెయిల్ అయింది. సరే ఇప్పుడు ఏమో ఫెయిల్ అవుతుందని నేను అనట్లా, విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రధానంగా ఆకర్షించాలి అని అనుకుంటుంది ఏమి టార్గెట్ ఎవరు అంటే ఫస్ట్ మహిళలు. ఎందుకు మహిళలు అంటే మహిళల శాతం ఎక్కువ ఉంది ఓటర్లో, నంబర్ 1. నంబర్ 2, సెకండ్ ఏమో టార్గెట్ ఆడియన్స్ ఓటర్స్ ఎవరు అంటే యూత్. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ముసలాళ్ళని జాయిన్ చేసుకొని పార్టీ పునర్నిర్మాణం ఏం చేస్తామని విమర్శించింది. యూత్ ఎక్కువ ఉన్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన ఓటర్స్ని ఆకర్షించాలనేది ఈమె టార్గెట్. ఎందుకంటే మొన్న ఈ మధ్య తెలంగాణలో ఏప్రిల్లో జరిగిన సోషియో ఎకనామిక్ క్యాస్ట్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ సెన్సెస్ సర్వే ప్రకారంగా 56% ఎక్కువ పర్సంటేజ్ ఈ బడుగు బలహీన వర్గాలు బీసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని టార్గెట్ సహజంగానే చేసింది. ఇంకొక పాయింట్ మనం చెప్పవలసి వస్తే ఈ భారతదేశంలోనే ప్రఖ్యాతమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఈమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఈమెతో గైడెన్స్ ఆయనే గైడెన్స్, అది ఆమె కూడా ఒప్పుకుంది. తర్వాత ఈమె కూడా డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా జనంలో మిక్స్ అయ్యే విధంగా కొన్ని మార్పులు చేసుకున్నారు, డైరెక్షన్ ప్రకారం. మళ్ళీ ఇక్కడ ఇంకొక అనుమానం, ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజీ ఎంటర్ అయ్యాడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరుగుతూ ఉందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చడానికే కేసీఆర్ గారే కవిత పార్టీ పెట్టించాడా అన్న అనుమానాలు కూడా వస్తాయిగా. అంటే ఇప్పుడు కవిత పెట్టిన పార్టీ వల్ల ప్రధానంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, నష్టపడేది ఎవరు, లాభపడేది ఎవరు, ఈ అంశాన్ని విశ్లేషణ చేయవలసి వస్తే ప్రధానంగా ఈమెకి వచ్చే ఓట్లు బీఆర్ఎస్కి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో గట్టిగా, అందులో కొంత ఈమెకు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించిన ఓట్లు ఈమెకు వచ్చే అవకాశం లేదు. రావు, ఏ పార్టీకి రావు, బీజేపీ రాదు. కాంగ్రెస్కి సంబంధించిన ఓట్లలో పెద్ద ప్రభావం ఈమె చూపకపోవచ్చు. ఈమె చూపేది ఎక్కడ, బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లలో గండి కొట్టే అవకాశం ఉంది. అది కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఇంటి ఆడబిడ్డ ఒకటి, రెండోది ఆ పార్టీలో ఆ ఓట్లు గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది ఒకటి, రెండోది బీఆర్ఎస్ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఇటు తిరిగే అవకాశం ఉంది. లేదు కాంగ్రెస్లో అసంతృప్తులు ఇటు వచ్చే అవకాశం ఉంటే ఉండవచ్చు, బీజేపీ నుంచి వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక ఒకవేళ ఈమె పార్టీని జనం ఆదరిస్తే అది అల్టిమేట్గా బీఆర్ఎస్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్కి బీజేపీకి ఇబ్బంది జరగకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ ప్రభావితం చూపగలిగితే కవిత, చూపాలి అంటే ఈమె కల్వకుంట్ల ఫ్యామిలీ ముద్రలో నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ఈమె సొంతగా ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ మనం మాట్లాడుకున్న సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ని కనుక అంటే బలమైన ప్రణాళికతోటి ఆకట్టుకోగలిగితే, ఆ పార్టీ పాలసీస్ సిద్ధాంతాలు వాళ్ళకి దగ్గరగా తీసుకెళ్ళగలిగితే అది కొంత ప్రభావం ఇక్కడ చూపే అవకాశం ఉంది అని అనిపిస్తూ ఉంది. సరే, ఎంత రాజకీయ నాయకుడు ఎంత బాగా మాట్లాడినా, ఎన్ని ఉచితాలు ఇచ్చినా, ఎన్ని ప్రసంగాలు చేయగలిగినా ఇవాళ పోలింగ్ రోజున డబ్బులు ఇవ్వకుండా ఓటేసే పరిస్థితి లేదు. 60% మంది ప్రజలు డబ్బులు అడిగి మరీ తీసుకుని మరీ ఓటేస్తున్నారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత డబ్బు రాజకీయం చేయగలుగుతుందా? మాటలు చెప్పగలుగుతుందా? డబ్బులు లేని ఆమె రాజకీయం ఎలా చేయగలుగుతుంది? ఇక్కడ మీరు ప్రస్తావించినట్టుగా ఓటర్లు ఫ్రీబీస్, ఉచిత పథకాలు ఇస్తేనే ఓట్లు వేస్తారు అనేది రాంగ్ స్టేట్మెంట్. దానికి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్. అంటే అది నరమేధం జరిగింది. అక్కడ నరమేధం ప్లస్ ఫ్రీబీస్ ఇచ్చినంత మాత్రాన గెలవలా. ఫ్రీబీస్ కూడా ఇస్తామని చెప్పి ఎగ్గొట్టబట్టి కోపం వచ్చి ఆ నరమేధాన్ని తట్టుకోలేక రాష్ట్రం అధోగతి పాలుగా ఇష్టం లేక బాగుగాని గెలిపించుకున్నారు. ఇక్కడ పరిస్థితి అట్ట కాదు. కరెక్టే. ఇంకోటి మనం ఢిల్లీ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్, కేజ్రీవాల్ కూడా ఉచిత పథకాల వైపు మొగ్గు చూపారు, ఇచ్చారు. కానీ అక్కడ కూడా ఈ స్కామ్స్ వల్ల కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ఇచ్చారు, ఇవ్వలేదని అనట్లా. కానీ స్కామ్స్ మీరు అన్నట్టుగా ఈ నరమేధంతో పాటుగా స్కామ్స్, దానివల్ల ఓడిపోయారు. ఇప్పుడు కవిత గారి విషయం లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈమె అఫ్కోర్స్ ఐ ఫుల్లీ అగ్రీ, మంచి మాటకారి, అందులో అనుమానమే లేదు. ఆ కుటుంబంలో అందరూ ఎక్స్పర్ట్స్ మాటల్లో. అయితే రెండోది, డబ్బులు లేకుండా రాజకీయం చేయడం సాధ్యం కాదు. అది మనకంటే కూడా ఆమెకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి చూసిన మనిషి కాబట్టి ఆమె అది మేనేజ్ చేయగలదు. అది తెలియని విషయం కాదు, చేయగలదు అని నేను అనుకుంటున్నాను. అందులో ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. ఈ క్రమంలో ఆవిడ టీఆర్ఎస్ని ప్రకటించింది, తెలంగాణ రాష్ట్ర సేన. గతంలో
టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమైనా అభ్యంతరం చెప్పే అవకాశం ఉందా, లేదు టీఆర్ఎస్గా నామకరణం చేసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పేరు వేరు. మీరు చెప్పినట్టు కవిత ప్రస్తావించిన పేరు అంటే అబ్రివేషన్ టీఆర్ఎస్ అని వచ్చినా కూడా ఆ పేరు వేరు ఒకటి. రెండోది టీఆర్ఎస్ని వీళ్ళు క్యాన్సిల్ చేసుకొని బీఆర్ఎస్గా ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా, ఎగ్జిస్టెన్స్లో లేదు. మూడో పాయింట్, ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సేమ్ పేరు కనుక రిపీట్ అయితే యాక్సెప్ట్ చేయరు, కానీ పేరు వేరే ఉంది, ఇక్కడి నుంచి అబ్జెక్షన్ లేదు, ఇది ఆల్రెడీ పార్టీ లేదు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. అయితే వ్యూహాత్మకంగా కవిత ఈ టీఆర్ఎస్ వచ్చే విధంగా ఈ పేరుని సెలెక్ట్ చేసుకోవటం కూడా ఒక వ్యూహాత్మకంగా నిర్ణయం అని చెప్పవచ్చు. సో ఈ విషయం చూసినా కూడా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కొంత దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఏది మీరు అన్నట్టు పేరు విషయమే కాకుండా ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆడ మహిళ కాబట్టి కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కానీ రాజకీయాల్లో సొంతగా పార్టీలు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో వెరీ రేర్. ఎందుకంటే ఎంతోమంది సొంతగా పార్టీలు పెట్టారు, క్లోజ్ చేసుకున్నారు. మన కళ్ళెదురుగానే మనం చూసాం. పెద్దవాళ్ళు మేధావులు పెట్టారు, సినిమా ప్రపంచం సృష్టించిన వాళ్ళు పెట్టారు, అభిమానులు కోట్ల మంది వాళ్ళు పెట్టారు, వెళ్ళిపోయారు. కానీ మునుగైపోయినాయి, అంటే నడపలేకపోయిన చరిత్ర ఉంది. అందువల్ల నేను ఏమంటున్నా అంటే పార్టీ పెట్టి నడిపి సక్సెస్ అయిన రేట్, పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ రేట్ వెరీ వెరీ రేర్. సరే, ఎవరు ఏమనుకున్నా ఎన్ని అనుకున్నా కాదనుకున్నా టీఆర్ఎస్కి తెలంగాణకి సెంటిమెంట్, టీఆర్ఎస్ అన్న 3 అక్షరాలే తెలంగాణ సెంటిమెంట్ని బలోపేతం చేసింది, రాష్ట్రాన్ని సాధించుకుంది. అలాంటి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి కేసీఆర్ గారు దెబ్బతిన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆ 3 అక్షరాల సెంటిమెంట్ పదాలతో కవిత సక్సెస్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటే ఇట్లా మనం కంపేర్ చేయలేం. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణ జనజీవన స్రవంతిలో కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబం కానీ టీఆర్ఎస్ కానీ ఒక స్ట్రాంగ్ ముద్ర వేయగలిగింది. రాజకీయాలకి రాకముందు నేను చెప్పేది. అవును, ఉద్యమం నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో ఆ అభిమానంతో ఆ స్ట్రాంగ్ బేస్ ఉంది, ఇప్పటికీ ఉంది రూరల్లో. రెండోది ఏంటంటే ఇప్పుడు కవిత పెట్టిన పార్టీ బహుశా టీఆర్ఎస్ లాగా వచ్చే విధంగా పెట్టి ఉండవచ్చు, కానీ ఈమెకి అంత స్ట్రాంగ్ లేదు, ఉద్యమం నేపథ్యంలో లేదు. ఒక్క తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో మాత్రమే ఇప్పటివరకు రాజకీయాల్లో కొంత ముందుకు రాగలిగారు. సో ఇంకో పాయింట్ మనం చూసినట్టయితే డైరెక్ట్ ఎలక్షన్స్లో ఈమె ఎక్కువగా విజయాలు సాధించింది లేదు. అక్కడ నిజామాబాద్ కావచ్చు, అది కూడా స్ట్రాంగ్ లీడర్గా, రాజకీయ నాయకురాలుగా బాగా నిరూపించుకున్న సందర్భం గతంలో ఎలక్షన్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే లేదు. సో ఇన్ దట్ కేస్ వీ కెనాట్ కంపేర్ విత్ కేటీఆర్ ఆర్ కేసీఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అనేది నా అభిప్రాయం. సో ఇంత గందరగోళంలో తన కుటుంబంలో, తన పార్టీలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, 3 ముక్కలు అయిపోయింది కుటుంబం, పార్టీ కూడా ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితిలో కూడా కేసీఆర్ గారు పార్టీని పునర్నిర్మించుకోవడమో, లేదంటే కూతురికి నచ్చచెప్పి మళ్ళీ వెనక్కి తీసుకురావటమో, లేదా పార్టీ కార్యకర్తలకు సందేశం ఇవ్వటం మానేసి ఇవాళకి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మాట్లాడటంలో అర్థం ఉందంటారా? అది అంటే జనరల్గా టీఆర్ఎస్ పార్టీ గడిచిన మొదల నుంచి మనం చూసినట్టయితే ఒకటి సెన్సిబుల్ అంశం ఏంటంటే ప్రజల్లో, ఓటర్లలో, ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా జనరల్గా ఒకటి కులం ప్రాతిపదికంగా కొంత సెన్సిబుల్ ఐటమ్, రెండోది ప్రాంతీయ తత్వం అనేది బాగా సెన్సిబుల్ అంశం. సో బీఆర్ఎస్, టీఆర్ఎస్ లేదా కేసీఆర్ మొదల నుంచి కూడా ఈ ప్రాంతీయ వాదాన్ని నెత్తినేసుకొని ముందుకు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అది ఉంది స్ట్రాంగ్గా. సో ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇది ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం మొదల నుంచి కూడా ప్రాంతీయ తత్వం అనే ఒక దాని మీద, పునాదుల మీద సంస్థ నిర్మించబడింది పార్టీ. కుటుంబం 3 ముక్కలు అయిపోయిన నేపథ్యంలో దాన్ని సరి చేసుకోకుండా ఇంకా చంద్రబాబు నాయుడు గారి పేరు భజన చేసుకుంటా నువ్వు రాజకీయ మనుగడ సాగిద్దాం అనుకుంటే సాధ్యమైపోయినా సార్ అది? అంటే కుటుంబ నేపథ్యాన్ని ఫస్ట్ ఆయన ప్రయారిటీ, ఈ కుటుంబ నేపథ్యాన్ని సరి చేసుకునేది ఉండే అది సంహౌ రకరకాల రీజన్స్ వల్ల ఆయన ట్రై చేసి ఉండవచ్చు పెద్ద అయినా, కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకు సాధ్యం కాలేదు? అది ఎక్కడ వివాదం వచ్చింది? పదవా, పైసల, పంపకాల, ఆస్తుల అనేది ఒకటి ఉంది కుటుంబంలో మొత్తానికి. సో అది సెటిల్ అవ్వలేదు. అనివార్య పరిస్థితుల్లో ఏం బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈ మీద ఉన్న కేసులు కావచ్చు, లేదా ఇన్ని సంవత్సరాలు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళగా ఐడియల్గా ఉండలేదు కాబట్టి నెక్స్ట్ బీజేపీలకు వెళ్ళలేదు, కాంగ్రెస్లోకి వెళ్ళలేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉండలేదు.
ఈ అనివార్య అనిశ్చితి పరిస్థితుల్లో ఈమె షీ వాజ్ ఫోర్స్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ పార్టీ. ఆ విధంగా ఈమె ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏదో విధంగా రాజకీయాలు కొనసాగించాలి అని అంటే ఒక ప్లాట్ఫామ్ అవసరం కాబట్టి ఆమె ఐడెంటిటీని కాపాడుకోవడానికి పార్టీ పెట్టుకుంది. ఒక బేస్ ప్లాట్ఫామ్ అవసరం. అలాగే కేసీఆర్ గారు కూడా ఇంకా నేను రాజకీయాలు చేయగలుగుతాను చేస్తానని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తున్నాడు. ఆయన ఎప్పటికీ ఆ స్ట్రాటజీ, ఆయన వ్యూహం ఆ స్టైల్లోనే ఉంటుందని మనకి అర్థమవుతాం. ప్రజలు విశ్వసించాలిగా. 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఏం చేయలేక 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ఒక రకంగా ముంచేసి ఇవాళకి చంద్రబాబు నాయుడు గారు భజనే చేస్తారంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? ఇక్కడ 2 అంశాలు మీతో నేను పార్షియల్గా విభేదిస్తా. కేసీఆర్ గారు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేదు అనేది తప్పు. చేయలేదని అంటున్నా. ఏమీ చేయలేదు అనేది అనకూడదు. తెలంగాణ రాష్ట్రం అప్పట్లో ఏ విధంగా ఉండే, 10 సంవత్సరాల పరిపాలన తర్వాత జిఎస్డిపి ఏ విధంగా ఉండింది, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా పెరిగింది, రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి, సాగు తాగు నీరు ఏ విధంగా పెరిగింది, ఉపాధి అవకాశాలు ఏ విధంగా పెరిగినాయి, ప్రజలకి ఆయన ప్రామిస్ చేయని చాలా స్కీమ్స్ ఏ విధంగా పెట్టాడు అనేది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. మీరు అన్ని బాగా పెరిగినాయి అని చెప్తున్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు అయింది? అప్పు అనేది ఏ ప్రభుత్వం ఎక్కడ ఏ రాష్ట్రంలో పరిపాలించినా అప్పు చేయకుండా పరిపాలన సాగటం ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అది అనివార్యమైన పరిస్థితి. నెంబర్ 1, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు. మీరు చెప్పగలరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిగిపోయే టయానికి అప్పులు ఒకవేళ దిగిపోయే టయానికి లేదా 5 సంవత్సరాల తర్వాత అప్పులేం చేయకుండా ఉండగలదా? ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా దిగిపోయే టయానికి అప్పులు లేకుండా సాధ్యం. అది అప్పులు జరుగుతుంటాయి సహజంగా. ద క్వశ్చన్ హియర్ ఈజ్ అప్పులు చేయటం తప్పు కాదు, చేసిన అప్పుల్ని దేనికి యూటిలైజ్ చేశారు అది ఇంపార్టెంట్. కెపెక్స్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడారా, ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్కి మాత్రమే వాడారా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పులు చేసిన దాన్ని దేనికి వాడారు అది ఇంపార్టెంటే. Yes. చేసిన అప్పులు దేనికి చేశారనేది ఇంపార్టెంటే. కానీ ఆ తెచ్చిన అప్పులు తినేశారని చెప్పి కవిత గారు ఆరోపిస్తున్నారు. కవిత ఆరోపించవచ్చు, ప్రతిపక్షాలు ఆరోపించవచ్చు. మీరు ఆ మాటకు వస్తే నేను అడుగుతాను మిమ్మల్ని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి నేను 2 years నుంచి వింటున్నా. ఏమైంది దాని మీద? మరి కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 94,000 కోట్లు. 1,00,000 కోట్లు ఎట్లా స్కామ్ అవుద్ది? మరి ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్ కూలిపోతే అది 3,800 కోట్లే కదా. మరి అనే మాటలకి, చేసే పనులకి మరి ఎందుకు కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు? అంటే రాజకీయ క్రీడ స్టార్ట్ చేసి బీజేపీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయాలని తప్పించుకునే ప్రయత్నమే కదా గడిచిన 2.5 సంవత్సరాల్లో జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా స్కాములు ఉండుంటే ఏమైంది? ఫార్ములా ఈ కేసు అభియోగాలు చేశారు, కాళేశ్వరం అభియోగాలు చేశారు, ఏమైంది? గొర్రెల స్కామ్ అన్నారు, ఏమైంది? అవన్నీ ప్రూవ్ చేయకుండా ఊరికే అభియోగాలు చేయటం మాత్రం, మనం అలిగేషన్ చేసేసి అంటే బట్టకాల్చి మీద వేయటం కరెక్ట్ కాదు కదా. ఏ రాజకీయ పార్టీ కూడా తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీలని విమర్శించడానికి వాడుకుంటారు తప్ప కేసులు పెట్టి లోపలేస్తే వాళ్ళకి వచ్చే ఉపయోగం లేదని వాళ్ళకి తెలుసు. లోపలేరు వాళ్ళని భూతంలాగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప నిజంగానే వీడు ద్రోహం చేశాడు లేకపోతే లూటీ చేశాడు వీడిని శిక్షిస్తే ప్రజలకి రాష్ట్రానికి మంచిదన్న ఆలోచన ఏ పార్టీ చేయట్లే. అంటే చేయదు కూడా. ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు అన్న దాంట్లో ఇక్కడ 2 అంశాలు. ఒకటి, నేను కేసు పెట్టి జైల్లో పెట్టిస్తే ప్రజల్లో ఈ పార్టీకి మైలేజ్ ఎంత, ఆ పార్టీకి డ్యామేజ్ ఎంత? లేదు, నేను ఆల్రెడీ బ్లేమ్ చేసేసి ప్రజల్లో డిమోరలైజ్ చేసి వదిలేస్తే ఈ పార్టీకి మైలేజ్ ఎంత, ఆ పార్టీకి డ్యామేజ్ ఎంత? ఈ ఈక్వేషన్స్ చూసుకొని రాజకీయ క్రీడ చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. మీరు చెప్పింది అది పాయింట్. కల్వకుంట్ల కుటుంబం గొడవలు బీజేపీకి లాభమా కాంగ్రెస్ లాభమా అంటే ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం అని నేను చెప్పగలను. దానివల్ల బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ నష్టం కలిగించే అంశంలాగా నాకు అనిపించటం లేదు. లాభం అయితే చేకూరుతుందిగా కొంత. ఆ కుటుంబంలో ఓట్లు చీల్చే అవకాశం. 500 ఓట్లు చీలినా 1000 ఓట్లు చీలినా నియోజకవర్గాన్ని చీలినాయి అంటే వాళ్ళ మెజార్టీలో వచ్చే పరిస్థితి అంతకంటే కూడా లేదు. ఆ మెజార్టీ తగ్గి కాంగ్రెస్కో బీజేపీకో అయితే లాభం జరుగుతుందిగా. ఈ విధంగా ఈ ఈక్వేషన్లో జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గారి కుటుంబం గురించి, తెలంగాణ రాజకీయాల గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.